అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం యొక్క రాక్షస పరిపాలనలో జడ్పీ చైర్పర్సన్ అనే ఒక ప్రజాప్రతినిధికి కూడా రక్షణ లేకుండా పోయింది. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక గారు ఆమె భర్త కూడా ఒక మీటింగ్ నిమిత్తం కారులో వెళ్ళిచుండగా టీడీపీ గోండాలు ఆమెను అడ్డగించి కత్తులతో కర్రలతో ఆమెపై దాడి చేసి ఆ కారును ధ్వంసం చేయడం జరిగింది. ఈ విధమైన చర్యలన్నీ కూడా పోలీసు వారి సమక్షంలో జరుగుతున్నప్పటికీ కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ అలా నిలబడి ఉండిపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఒక జిల్లాకి ప్రజాప్రతినిధిగా ఉన్న ఆమెకే రక్షణ లేకపోతే ఒక సాధారణమైన మహిళలకు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైన రక్షణ కల్పిస్తుంది? అసలు కూటమి ప్రభుత్వం ఎందుకు మహిళలకు రక్షణ కల్పించలేకపోతుంది అనేది ఈరోజు మేము ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా కాలేజీలకు వెళ్ళడానికి భయపడే రోజులు, అత్యంత భయానకమైన రోజులు కూటమి పరిపాలన మనం చూస్తున్నాం. ప్రతిష్టాత్మకమైన కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజీలో పారా మెడికల్ విద్యార్థులు కూడా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా ప్రవర్తించి ఆ ఉపాధ్యాయులే లైంగికంగా దాదాపు 50 మంది విద్యార్థుల్ని నెల రోజుల పాటు లైంగికంగా వాళ్ళకి వేధింపులు గురిచేసి హేయమైన ఫోటోలు తీస్తూ వాళ్ళ వాట్సాప్ చేసి ఈ విషయాన్ని బయటికి మీకు తెలియజేస్తే మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తాం అని వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని లైంగిక వేధింపులు చేయడం జరిగింది. వారిని సస్పెండ్ మాత్రమే చేశారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు అనేవి జరగడం అనేది తగ్గుతాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్న మాట, ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే తొక్కుపేటి నార తీస్తాం అని చెప్పారు. ఆడబిడ్డపై చెయ్యి పడితే అదే చివరి రోజని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు అడుగుతున్నాం, ఆడబిడ్డలకి మహిళలకు మీరు ఏ విధమైన రక్షణ కల్పిస్తున్నారు, ఏ విధమైన భద్రత అనేది కల్పిస్తున్నారు మీ కూటమి ప్రభుత్వంలో అనేది మేము ఈరోజు అడగడం జరుగుతుంది.